నేను బయలుదేరుతున్నాను. ఇక మీద నీకు ఈ వాచ్ మెసేజ్ ద్వారా జీతం, ఈ సమస్యలు ఏముండవు. సార్, పాప చనిపోయే 2 గంటల ముందు కూడా మాకు మెసేజ్ పంపింది. నీతో వేళకోళం ఆడినందుకు సారీ, నీ జీతం పంపుతున్నానని 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో వేసింది సార్. నీతో మాట్లాడింది నాతో మాట్లాడకుండానే పోయింది. నాన్న, మీరు ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు నేను బ్రతికుండను. మిమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్ళుంటాను. సారీ నాన్న. వయసు మీద పడ్డాక మీకు అండగా నేను ఉండలేకపోయాను. చాలా బాధపడుంటారు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు వినోద్ మల్హోత్రా నాకు ఒక ఫోన్ చేశారు. అప్పుడు వారి ప్రాణాలకి ప్రమాదం అని, మన ప్రాణాలకి ప్రమాదం అని అన్నారు. అప్పుడు నేను అది నమ్మలేదు. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత అది నిజమని తెలిసింది. నేను పోయాక అందుకు వినోద్ మల్హోత్రానే కారణమని మీరు అనుకుంటారు. కానీ అది తప్పు నాన్న. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత వినోద్ మల్హోత్రాని ఎవరైనా చంపేస్తుంటే ఆయన్ని చంపిన వాళ్ళే నన్ను చంపుంటారు. నేను లేనని మీరు కృంగిపోకూడదు. నా కోసం అలా కృంగిపోయారంటే ఆ క్షణమే నేను చచ్చినట్టు అర్థం. నన్ను చంపితే మీరు బెదిరిపోతారనుకుని ఉంటారు. కానీ మీరు అలా అవ్వకూడదు. మీరు అదే పౌరుషంతో ఉండాలి. మునుపటి కన్నా 10 ఎక్కువగా మీరు ఉండాలి. వాళ్ళు అనుక్షణం ఫాలో అవుతుంటారని మర్చిపోకండి. వాళ్ళంతా చూడకుండా మాత్రం ఈ ఊరిని వదిలి వెళ్ళకండి. ఇక్కడ వెనకాల కొంచెం నొప్పిగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరంటే నాకు ప్రాణం. Sorry, sir. I heard today is your last day, sir. Sir, then sir, please sit down. సార్, ప్రోటోకాల్ ప్రకారం మీరు యూనిఫామ్ వేసుకోకూడదు సార్. అది తెలిసే వేసుకున్నాను పోరా. మిస్టర్ ఆదిత్య, ఫిజికల్ ఫిట్నెస్ లేదని సస్పెండ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. మీరే వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే డీసెంట్గా ఉంటుంది. డిసైడ్ యువర్ సెల్ఫ్, రిజైన్ ఆర్ రిటైర్. ఆన్ డ్యూటీ సార్. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం కోర్టు ఆర్డర్ ఇది. సార్, మీరు చెప్పేది పాత న్యూస్, నేను చెప్పేది ఫ్లాష్ న్యూస్. కోర్టులో నా మెంటల్ స్టెబిలిటీని, ఫిజికల్ స్టెబిలిటీని 4 రోజుల్లో ప్రూవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇదిగో కోర్టు ఆర్డర్.
ఎస్, బట్ కోర్టు ఇచ్చింది 4 డేసే. ఈలోగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని జాబ్లో తిరిగి చేరటం అన్నది ఈ వయసులో మరీ కష్టం. సార్, ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి వయసొట్టి నెంబరే. కుదరదు అనేది మీ ఉద్దేశం, కుదురుతుందనేది నా ఉద్దేశం. ఇట్స్ నాట్ పాసిబుల్ ఆదిత్య. కుదరదన్న దాన్ని కుదిరేలా చేయటమే నా అలవాటు. ఓకే, 4 రోజుల్లో ఫిజికల్ టెస్ట్కి రెడీ అవ్వండి. థ్యాంక్ యూ సార్. Start praying now, అరే మొండితనం విడి బలం కబడ్దార్ చలో విడేదంటే అదే చట్టం సిటీ జనం మేలు కోసం తుకే రకం ప్రాణం ఇచ్చేస్తారు. వీడు గనక అడిగితే రొమ్మే విరుచుతాడు, కొమ్మే విసురుతాడు, దుమ్మే తులుపుతాడు, కైరా విరెత్తాడు. పెట్టే మనసున్నవాడు మట్టి మాణిక్య వీడు డంకర కర డంకర కర డంకర కాజై. రొమ్మే విరుచుతాడు, కొమ్మే విసురుతాడు, దుమ్మే తులుపుతాడు, కైరా విరెత్తాడు. పెట్టే మనసున్నవాడు మట్టి మాణిక్య వీడు డంకర కర డంకర కర డంకర కాజై. నేను పోయాక అందుకు వినోద్ మల్హోత్రానే కారణమని మీరు అనుకుంటారు, కానీ అది తప్పు నాన్న. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత వినోద్ మల్హోత్రాని ఎవరైనా చంపేస్తుంటే ఆయన చంపిన వాళ్ళే నన్ను చంపుంటారు. వల్లి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇందులో మూడో వాడు ఒకడున్నాడు. నాకు వినోద్ మల్హోత్రాకి మధ్యలో ఉన్నది వాడి కొడుకు. వాణ్ణి నేను చంపితే మూడో వాడెవడో మా ఇద్దరిని చంపడానికి ఎందుకు ప్రయత్నించినట్టు? సార్ మీరు చేయకండి, వాడి బైక్ తీసుకెళ్ళండి, మీ బైక్ కాదు. రేయ్, బైక్ నాది, వాడికి వాడుకోమనిచ్చాను. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉంటే నా బైక్ ఎందుకు పగలగొట్టావరా? సార్ అది నాకేం తెలుసు సార్, వాడే వాడుకోరా అని నాకు ఇచ్చాడు. సార్, ఇన్స్పెక్టర్ ఆలోక్ యాదవ్ కాలింగ్ ఫ్రమ్ అడ్వకేట్ బెనర్జీస్ ఆఫీస్ సార్. సార్, మిస్టర్ మల్హోత్రా 5 సంవత్సరాలకు ముందు తన ఆస్తిని 2 కూతుర్ల పేర్ల మీద మాత్రమే రాసిచ్చారు. అతని కొడుకు పేరు మీద ఏ అసెట్టు లేదు సార్. సార్, మసీన్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ సూరజ్. మిస్సెస్ మల్హోత్రాకి 2004లో ఒక ఆడపిల్ల అండ్ 2007లో మరొక ఆడపిల్లని మాత్రమే మెడికల్ రికార్డులో ఉంది సార్. అండ్ సార్, ఇట్స్ కన్ఫర్మ్ దట్ ఆవిడకి 2 ఆడపిల్లలే. లెక్క కరెక్ట్గా కుదిరింది. అప్పుడు అజయ్ మల్హోత్రా వినోద్ మల్హోత్రా సొంత కొడుకు కాదు. Damn, we got it. Mr. Aditya Arunachalam rejoining letter. This is the one, ma'am. Ajay Malhotra. హలో సార్, చనిపోయిన పిల్లాడి స్కూల్ రికార్డ్స్ అండ్ కాలేజ్ రికార్డ్స్ లో డేట్ ఆఫ్ బర్త్ July 11, 1990 అని ఉంది సార్. ఓకే, July 11th, 1990. మనోజ్. ఎస్ సార్. July 11th, 1990 ముంబై సిటీలో ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పుట్టిన పిల్లలందరి పేరెంట్స్ లిస్ట్ తీయండి. తన కన్న బిడ్డని మరొకటి చేతికిచ్చి పెంచమన్నాడు అంటే వాడు డెఫినెట్ గా మనం వెతికే క్రిమినలే అయి ఉంటాడు. వాడు మన క్రిమినల్ లిస్టులో ఉన్నాడని చూడండి. పిల్లలందరి పేరెంట్స్ పేర్ల లిస్టు లోగడ 30 ఏళ్ల క్రితం మనం పట్టుకున్న క్రిమినల్స్ పేరునున్న లిస్టుతో మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఓకే సార్. సార్, ఏడీజీపీ హియర్. 30 ఏళ్లుగా వెతుకుతున్న నేరస్తుల వాంటెడ్ క్రిమినల్ నేమ్ లిస్ట్ అండ్ కార్పొరేషన్ బర్త్ నేమ్ లిస్ట్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ డెస్క్ సార్. ఎస్ సార్, బోత్ ద డేటా లిస్ట్ ఆర్ వెరిఫైయింగ్ సార్.
కొడక దొరికెవరా